నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో భారతదేశంలో రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా? యువత ఆలోచన విధానం మారిందా? యువతకు తగ్గట్టుగానే రాజకీయాలు కూడా మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉందా? గత కొద్ది రోజులుగా సిజేపీ ఏ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నా కానీ ఒకటే చర్చ, ఏ ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు యువత మాట్లాడుకున్న ఒకటే చర్చ, కాక్రోచ్ జనతా పార్టీ గురించి. డిజిటల్ ప్రపంచాన్ని మొత్తాన్ని షేక్ చేస్తోంది సిజేపీ. దీంతో ట్రెండ్కు తగ్గట్లుగా ప్రచార ముఖ చిత్రం కూడా మారబోతోందా, రాజకీయ పార్టీలు కూడా మారాలా అన్నటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎట్లాంటి పార్టీ లేకుండా కేవలం సోషల్ మీడియా పేజ్లోనే దరిదాపు 20 మిలియన్ల మంది ఫాలోవర్లు యువత వస్తున్నారంటే సో ఇది ఖచ్చితంగా ఆయా ప్రభుత్వాలకు లేదంటే ఆయా పార్టీలకు చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పాలి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడవచ్చు. వేరే దేశాల నుంచి ఉన్నారు, ఆ దేశం నుంచి ఉన్నారు, సో ఇది ఇంకేదో జరుగుతోంది. నో, బట్ ఖచ్చితంగా యువతలో ఒక మార్పు కోరుకుంటున్నారు అనడానికి నిదర్శనం ఈరోజు కనిపిస్తున్నటువంటి కాక్రోచ్ పార్టీ ఒకటైతే కనుక తమిళనాడులో చూసినటువంటి విజయం కూడా ఒక ఎగ్జాంపుల్గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ద పశ్చిమ బెంగాల్ ఆల్సో. సో ఏం జరుగుతోంది? ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా కొంతమంది పెట్టుకున్నారు. ధ్రువ్ రాఠీ లాంటి వీడియోలు వస్తున్నాయి. ఒకవైపు వ్యవస్థను ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ క్యాంపెయిన్ చేస్తున్నారు. భారతదేశంలోనే కాదు, విదేశాల నుంచి కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది కూడా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు పెంచుతున్నారు. అంటే భారతదేశ రాజకీయాల్లో, భారత ప్రభుత్వంలో, భారత రాజకీయ ముఖ చిత్రంలో వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. ఇవి ప్రభుత్వాలకి, పార్టీలకు ఒక గుదిబండలా మారుతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎన్నికల టైంలోనే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి తప్పిదాలను ఖచ్చితంగా మాట్లాడతాం, తిప్పి కొడతాం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇక అటు భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎన్నికల వరకు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ఏవైతున్నాయో, ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, అసలు యువత ఏం ఆలోచిస్తోంది, వాటికి సంబంధించి యువత మైండ్ సెట్ తగ్గట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయా, ఆయా ఉన్నటువంటి మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ తగ్గట్టుగా మూవ్ అవుతున్నారా? సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఏకంగా మంత్రులకు ప్రధానమంత్రే క్యాబినెట్లో మాట్లాడారు, చెప్పారు అన్నటువంటి లీకులు కూడా ఈరోజు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ సోషల్ మీడియా వింగ్ కూడా ఖచ్చితంగా మినిస్టర్లు యాక్టివ్గా ఉండాలన్నటువంటి ఆదేశాలు కూడా పోయినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఒక్క వ్యాఖ్య కాక్రోచెస్ లాగా వ్యవస్థ పైన పడుతున్నారన్నటువంటి వ్యాఖ్య భారత రాజకీయాల్ని, భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. లేదంటే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే యువత మారింది, ఆలోచన విధానం మారింది. ప్రతి ఒక్కరికి వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశంలో అందరికీ, ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరికీ కూడా రాజకీయ చైతన్యం ఉంది. సో ఆ దిశగానే ప్రస్తుతానికి ప్రభుత్వాలు, పార్టీలు వాళ్లకు అనుగుణంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాట్లాడదాం, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఏం మార్పుల్ని యువత ఆలోచిస్తోంది, పార్టీలు వాళ్ళకి తగ్గట్టుగా మూగాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయా? కాక్రోచ్ని అంత సింపుల్గా తీసేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక దేశంలో ఆ పార్టీ సంబంధించినటువంటి ఆ పేజ్నే సస్పెండ్ చేశారంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్ అనే చెప్పాలి. మనం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో ఇంతవరకు ప్రభుత్వ పథకాల గురించి, ప్రజల గురించి ఆలోచించినటువంటి నాయకులు ఇక నుంచి సోషల్ మీడియా గురించి కూడా ఆలోచించాలా? యువత మొత్తం సోషల్ మీడియాలో ఉన్నారు. ఒక్క వీడియో, ఒక్క మాట ప్రభుత్వాలను మొత్తం తలకిందులు చేస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి కామెంట్స్ ఈరోజు దేశం మొత్తం కూడా బొద్దింకల్లాగా ఒక్కొక్క కూటమిలాగా మాట్లాడి యువత మొత్తం కూడా ఒక బాటలు నడుస్తున్నారు. సరే, కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడొచ్చేమో, ఇది బయట నుంచి వేరే దేశాల నుంచి వస్తున్నారు, సో కొంతమంది పడని వారు, గిట్టని వారు, మీ అకౌంట్లలో మీరు వాటిని లాగిన్ కాకండి, మీ పర్సనల్ డేటా పోతాను, రకరకాల ఇన్ఫ్లుయెన్సర్స్ రకరకాలుగా చెప్పొచ్చు. బట్ పశ్చిమ బెంగాల్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది, తమిళనాడు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం దీని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా చూడొచ్చు? యువత స్పందన లేకపోతే వివిధ పరిణామాలని గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు పశ్చిమ బెంగాల్ లేదా తమిళనాడు ఈ రెండిటికి మాత్రమే పరిమితం
అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో మన ఇరుగు పొరుగు దేశాల్లో నేపాల్. లేదా మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా సమగ్రంగా మనం గమనంలోకి తీసుకున్నప్పుడే కొన్ని అభిప్రాయాలకి అది సరైనటువంటి అభిప్రాయాలకి రాగలం అనేటువంటిది మనం చూడాలి. బెంగాల్లో జరిగింది మంచిదా చెడుదా అనేటువంటిది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. దాన్ని అందరూ ఏకీభవించేటువంటి అవకాశం అయితే లేదు. అదేవిధంగా తమిళనాడులో జరిగినటువంటిది కూడా దాని మీద కూడా విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు అభిజిత్ దిప్కే ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ, బొత్తింకల జనతా పార్టీ అనేటువంటి దాని మీద వచ్చినటువంటి ఒక విమర్శ ఏమిటి, దేశంలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, ఈ తీవ్రంగా ఉన్నటువంటి సమస్యలని ఈ విధంగా వ్యంగ్యాస్త్రంతో ఆయన పల్చన చేశాడు అనేటువంటి అభిప్రాయాలను కూడా కొంతమంది వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని వీటన్నిటినీ చూసినప్పుడు అనేక కోణాల నుంచి కూడా వీటన్నిటిని చూడాలి అనేటువంటిది నా అభిప్రాయం. రెండోది, ప్రతి సందర్భంలో యువత మీరు చెప్పినట్టుగా స్పందించినటువంటి తీరు, వాటన్నిటిని ప్రతి సందర్భాన్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ప్రమాదకరమైనటువంటి పోగడలను కూడా యువత కొట్టుకుపోయినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని దేనికదే చూడాలి, పాలకు పాళ్ళు నీళ్లకు నీళ్లులాగా చూడాలి అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్ కరెక్టే, పాలకు పాలులాగా చూడాలి, నీళ్లకు నీళ్ళలాగా చూడాలి. బట్ పాయింట్ ఏంటంటే సార్, యువతలో ఒక మార్పు అనేది వచ్చింది, యువత ఆలోచన విధానం మారింది. సో వాళ్ళకు కూడా విసుగెత్తితే 60-70 ఏండ్ల ద్రవిడ పాలన చూశారు. అండ్ పశ్చిమ బెంగాల్లో కూడా సరే ఏదేమైనా కానీ 15 ఏళ్ళు అంటే 20 ఏళ్ళకు ఒకసారి యువతరం మారుతూ ఉంటుంది, అవునన్న కాదన్న. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఎగ్జాంపుల్స్ దృష్టిలో పెట్టుకొని సరే అప్రతిహతంగా 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, సో ఇప్పటికి 3 దశాబ్దాలుగా పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అయినా వాళ్ళ ఆలోచన విధానాలు మార్చుకోవాలి. యువతకు తగ్గట్టుగా ఆలోచన విధానం మార్చుకోకపోతే యువత నుంచి వచ్చేటువంటి తిరుగుబాటు కూడా ఈ స్థాయిలో ఉంటుంది అన్నది ఒక ఆలోచన చేసే సమయం ఇప్పుడు వచ్చిందనుకోవచ్చా? ఎస్, మీరన్నది ఒకటి యూనివర్సల్, అంటే అందరూ అంగీకరించేటువంటిది లేదా నిత్య సత్యం లాంటిది. సాంప్రదాయ పార్టీలుగా ఇప్పటి వరకు వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరిణామంతో ఒక్కసారిగా వాళ్ళు అధికారంలో ఉన్నారా అధికారంలో లేరా అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే యూత్ ఏ విధంగా స్పందిస్తుంది ఏమిటనేటువంటిది ఇది ఒక బలమైనటువంటి సూచిక. దీనికి అనుగుణంగా ఆయా పార్టీలు వాగ్దానాలు చేసేటప్పుడు కానివ్వండి, లేదా ఫిరాయింపులను ప్రోత్సహించేటప్పుడు కావచ్చు, లేదా చేసినటువంటి వాగ్దానాలని తుంగలో తొక్కి సాకులు చెప్పేటువంటి సందర్భాల్లో కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి ప్రతి పార్టీకి గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటిది, లేదా ఎక్కడొక్కడ తగిలేటువంటి చురుగ్గా తగిలేటువంటి బాణాలు లాంటివన్నీ కూడా ఈ సందర్భంగా వచ్చాయి అనేది నేను భావిస్తున్నాను. అందుకని అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే ప్రాంతీయ పార్టీలైనా, వామపక్ష పార్టీలైనా కానివ్వండి, ఎవరైనా కానీ సాంప్రదాయ ధోరణుల్లో మనం ఏం చేసినా నడుస్తుందిలే, మనం ఏం చెప్పినా జనం వింటారులే అనేటువంటి ఆ ధోరణులకి చెక్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం స్పష్టం. సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో గతంలో రైతుల్ని ఆకర్షించుకుంటూ చేసేటువంటి పథకాలు ఉన్నాయి, గతంలో మహిళల్ని ఆకర్షిస్తూ ఎన్నికల క్యాంపెయిన్లు చూసాం. బట్ ఇప్పుడు ద వే మారిపోయింది. జెన్జీ యువతను ఆకట్టుకునేలాగా, జెన్జీ యువత ఓటు బ్యాంకు కేంద్రంగానే రాజకీయాలు జరగబోతున్నాయి అనడానికి కొన్ని ఉదాహరణలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సార్ ఒక తరం యువత ఒకే ప్రభుత్వాన్ని చూసింది, ఇప్పటి వరకు అక్కడ టీఎంసీని తప్ప ఇప్పుడున్నటువంటి యువత ఇంకో ప్రభుత్వాన్ని చూడలే. సో అక్కడ ఉన్నటువంటి పరిణామాలు కానీ, లేదంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడుల సంస్కృతే కానీ, అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాట్లు కానీ, అక్కడ ఏ ఎఫెక్ట్ అయినా కానీ, ఇక్కడ జరుగుతున్నట్టు ఎఫెక్ట్ కానీ, సో ఇవన్నీ కూడా కొన్ని చూశారు కాబట్టి వాళ్ళు మార్పు కోరుకున్నారు. సార్ ఫర్ లైవ్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల కింద పార్టీ స్థాపించినటువంటి విజయ్ అసలు పార్టీ నిర్మాణమే లేదు.
కనీసం పూర్తి స్థాయి అధికార ప్రతినిధులు లేదు, జిల్లా క్యాడర్ లేదు, రాష్ట్ర కమిటీలు కూడా పూర్తి స్థాయిలో లేదు. విజయ్ తప్ప ఎవరు లేరు. అట్లాంటి విజయ్కి ఓటు వేశారు ప్రజలంటే రేపు పొద్దున ఏమైనా జరగవచ్చు కదా. సో అట్రాక్ట్ చేసేటువంటి పర్సన్ ఒకరు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ దీంట్లో రాఘవ్ చెడ్డా గురించి మాట్లాడుకోవాలి. అంటే బీజేపీ బిఫోర్ రాఘవ్ చెడ్డా, బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్ చెడ్డా గురించి అనట్లా, బిఫోర్ బీజేపీ రాఘవ్ చెడ్డా కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. సో యువత ఒక వ్యక్తికి ఆకట్టుకునే విధంగా అంటే వాళ్ళ సిద్ధాంతాలు నచ్చితే వాళ్ళ వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అనడానికి ఈరోజు అన్ని పార్టీలను దాటి ఇంతమంది ఒక పేజ్ను ఫాలో అవుతున్నారంటే ఇది ఖచ్చితంగా ఒక ఉద్యమం లాంటి భావజాలను చూడాల్సినటువంటి సన్నద్ధంగా అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా ఇందులో ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేర్లు కావచ్చు, లేదా వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా మనం ఏమీ విస్మరించాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీనికి వచ్చేసరికి ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ లేదా వీళ్ళు ముందుకు తీసుకొచ్చినటువంటి అంశానికి వచ్చేసరికి ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మైగ్రెంట్స్ వాళ్ళు వచ్చారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గాని వాళ్ళు రప్పించారనేటువంటిది ఒకటి, లేదా బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పరిణామాలతోటి ఎమోషన్స్ తోటి బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, లేకపోతే ఇంకోటి జరుగుతూ ఉంటే మౌనంగా ఉంది మమతా బెనర్జీ అనేటువంటి ఇట్లాంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ బెంగాల్లో జరిగినటువంటి పరిణామాల్లో ఉన్నాయి. మరి అటువంటి ఫ్యాక్టర్స్ అక్కడ బీజేపీకి ఫేవర్ గా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా యూత్ మాతోనే ఉన్నారని చెప్తున్నట్టుగా, మరి తమిళనాడులో ఎందుకనేటువంటి పరిణామం జరగలేదు, లేదా కేరళలో ఎందుకనేటువంటి పరిణామం జరగలేదు అనే దృష్టితోటి మనం ఆలోచించాలనేది నా అభిప్రాయం. అందుకని బెంగాల్ని అధ్యయనం చేయాల్సిందే, అసోంని అధ్యయనం చేయాల్సిందే, కేరళని అధ్యయనం చేయాల్సిందే, అన్నిటికంటే మించి తమిళనాడులో కూడా అధ్యయనం చేయాల్సిందే. మరి అక్కడ ఎందుకని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి అదే పార్టీ, అదే నాయకత్వం మరి తమిళనాడుకు వచ్చేసరికి ఎందుకని అక్కడ ఆ విధమైనటువంటి బొక్కబోర్లు పడాల్సి వచ్చింది అంటే, మరి ఆ యువతను మనం ప్రశంసిద్దామా, లేకపోతే బెంగాల్లో ఉన్నటువంటి యువతని ప్రశంసించాలా, మరి తమిళనాడులో ఉన్నటువంటి యువతను విమర్శించాలా? అందుకని ఇప్పుడు ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సందర్భంగా, ఉదాహరణకు ఢిల్లీలో నిర్భయ ఉదంతం సందర్భంగా యావత్ దేశంలో కూడా యువతంతా కూడా ఏ విధంగా స్పందించిందో మనం చూసాం. ఈవెన్ ఆర్జికర్ హాస్పిటల్ డాక్టర్ విషయంలో కూడా సేమ్. అదే చెప్తున్నా ఏ విధంగా స్పందించిందో చూసాం. కానీ ఈ రెండు ఉదంతాలే కాదు, మరి దేశంలో అనేక ఉదంతాలు, అంతకంటే ఘోరమైనటువంటి ఉదంతాలు నిత్యం ఏదో జరుగుతున్నప్పుడు యువత ఎందుకంటే నిర్లిప్తంగా కనీసం సామాజిక మాధ్యమంలో అయినా నిరసన ఎందుకు తెలియజేయట్లేదు, రోజువారీ సమస్యల మీద ఎందుకని మౌనంగా ఉన్నారు అనేటువంటిది కూడా చూడాలి. అందుకని ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే, పేరు అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ గా పనిచేసింది. ఇప్పుడు ఇదే సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 3 నెలల క్రితం అంటే ఫిబ్రవరిలో కార్మిక సంఘాల మీద కూడా వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేశారు. డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయాలి, రావాలి అని చెప్పేసినటువంటి ఒక కేసులో ఆయన మాట్లాడుతూ జెండాలు పట్టుకొని వస్తారు, యూనియన్లు పెడతారు, పరిశ్రమలను దెబ్బతీస్తారనే పద్ధతుల్లో ఆయన చేసినటువంటి కార్యకర్తలుగా మారి వ్యవస్థల మీద పడతారు అని సెన్సిటివ్ కామెంట్స్ పడతారు అనేటువంటిది మరి ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద అప్పుడు కార్మిక సంఘాలు ఖండించాయి. కానీ మరి అప్పుడు యూత్ మరి ఆ వ్యాఖ్యలు కూడా సరైనటువంటి కాదు కదా. ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి పోనీ తీర్పులో అటువంటి వ్యాఖ్యలతోటి తీర్పులు ఇస్తారా, అది వేరు. తీర్పులు కాకుండా విచారణ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు ఈ కాక్రోచ్ కామెంట్ కూడా విచారణ సందర్భంగా చేసినటువంటిది. అయితే ఇది క్యాచీగా ఉంది. రెండోది పెట్టినటువంటి పోస్ట్ పెట్టినటువంటిది మనం గతంలో కూడా చూసాం, ఐస్ బకెట్ ఛాలెంజ్ పేరుతోటి మరి పెద్ద ఎత్తున యూత్ అవేర్నెస్ తీసుకురావడానికి కావచ్చు, లేదా దేనికైనా కానీ తమ మీద తాము బకెట్లతో నీళ్లు పోసుకోవడం, ఇతరుల మీద నీళ్లు పోయడం, ఇటువంటివన్నీ కూడా చూసాం కదా. అందుకని ఏ సందర్భంగా ఎందుకు స్పందిస్తారు అనేటువంటిది ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సింది. ఒకటి మాత్రం వాస్తవం,
ఒక మథనం జరుగుతూ ఉంది యూత్లో, దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాల మీద సిజేఐ లాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు ఎటువంటి ప్రభావం చూపిస్తాయో అనేటువంటిది బహుశా నేను అనుకోవటం భారతదేశ చరిత్రలో, అంటే గతంలో న్యాయమూర్తులు ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాలు కేసుల సందర్భంలో చాలా తక్కువ మాట్లాడేవారు. ఇటీవల కాలంలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇలాంటి కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ కామెంట్స్ ఎందుకు ఈ విధంగా చూస్తున్నాయంటే, దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు బొద్దింకలు ఇప్పుడు ఆ కుర్రాళ్ళు అతను చెప్పింది ఏమిటి, ఎస్ మేము బొద్దింకలమే, ఎందుకంటే సోమరులమే మేము సోమరులమే. ఎందుకు సోమరులు అంటే మాకు ఉపాధి లేదు కనుక మా శరీరాలు సోమరిపోతులాగా తయారయ్యాయి, కానీ మా మెదళ్ళు మాత్రం పనిచేస్తున్నాయి, మా మెదళ్ళు సోమరితనంతో లేవు, అది గమనించండి మీరు అని చెప్పేసి చేసినటువంటి కామెంట్. అది మామూలు కామెంట్ కాదు, అవును అవును అది మామూలు కామెంట్ కాదు. దాన్ని మనం దాని రాజకీయ నాయకులకి అర్థం కాకపోతే మనం ఏం చేయలేం కదా. చాలా కామెంట్లు చేశారు. ఓకేనా? చీఫ్ జస్టిస్ గా రిటైర్ అయిన తర్వాత మేము రిటైర్మెంట్ చేస్తాను తప్ప రాజ్యసభలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇంకా పెద్ద పెద్ద కామెంట్లు చేశారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొన్ని తీర్పులను బేస్ చేసుకొని వచ్చినటువంటి కామెంట్లుగానే దాన్ని చూడాలి. అదే అందుకనే ఇప్పుడు కొన్ని అటువంటి కామెంట్స్ ఆ విధమైనటువంటి అసలు వాస్తవాలతో నిమిత్తం లేకుండా నమ్మకాల మీద ఆధారపడి ఈ తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళ సమస్యతోనే కదా ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి తర్వాత గవర్నర్లుగా నియమించడం, కొన్ని వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చారు, ఇవన్నీ కూడా జనానికి అందరికీ తెలుసు. అయితే ప్రతి సందర్భంలోనూ స్పందిస్తారా అంటే ప్రతి సందర్భంలోనూ స్పందించరు. ఇక్కడే కాదు, మన దేశంలోనే కాదు, ఏ దేశంలో కూడా అటువంటిది ఉండదు. కానీ ఒక్కొక్కటి మౌంట్ అయిన తర్వాత కొన్ని ఆకస్మికంగా ఎప్పుడు ఏది ఫ్లేరప్ అవుతుందో తెలియదు. ఉదాహరణకు గాజా మీద జరిగినటువంటి ఇజ్రాయెల్ జరిగినటువంటి దాడి గురించి మరి మన దేశంలో యూత్ ఉన్నారు, మన దేశంలో విశ్వవిద్యాలయాలు కాలేజీలు ఉన్నాయి, అమెరికాలో కూడా కాలేజీలు ఉన్నాయి. మరి అమెరికాలో ఉన్నటువంటి కాలేజీల్లో యువత బయటకు వచ్చినట్టుగా దాన్ని ఖండిస్తూ మరి మన దేశంలో ఎందుకు రాలేదు, లేదా మరొక దేశంలో ఎందుకు రాలేదు? అందుకని ఇలాంటి వాటిని మనం గమనంలోకి తీసుకోవాలి, వాటిని సరైనటువంటి పద్ధతిలో విశ్లేషించాలి. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఒక సోషల్ సామాజిక మాధ్యమంలో ఉద్యమం లాగానే ఉంటుందా, లేకపోతే దీని తర్వాత దీని రూపురేఖలు ఏంటనేటువంటిది అప్రస్తుతం. ఏమైనా చేయొచ్చు సార్. ఏమైనా కానీ అంటే ఇది పార్టీగా ఉంటుందా, పార్టీగా బయటకు వస్తుందా, ఎస్టాబ్లిష్ అవుతుందా, ఈ పార్టీకో నాయకత్వం వస్తుందా అన్న అంశం సెకండరీ, అది ఊహాజనితం అనుకుందాం. కానీ ఇప్పుడు క్రియేట్ అయినటువంటి ఒక పేజ్ని సస్పెండ్ చేశారంటేనే పార్టీ సక్సెస్ అయిందని చెప్పేసి మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ద పాయింట్ ఏంటంటే సార్, ఏజీని సస్పెండ్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే అలాంటి విషయాలని యూత్ చర్చించకూడదు, యువత మెదడులోకి ఎక్కించకూడదు అనేటువంటి ఒక ఫ్యాసిస్ట్ లక్షణం అది. మరి దీనిలో ఏమున్నది? దేశ భద్రతకు సంబంధించినటువంటిది లేదా ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉంది అని చెప్పేసి ఐబీ ద్వారా నివేదిక ఇప్పించుకున్నటువంటి తీరు, ఇందులో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేది ఏముంది? ఒక మతం మీద ఏమన్నా చేశారా, లేకపోతే ఒక సామాజిక తరగతి మీద చేశారా, లేకపోతే ఇంకోటి ఏమన్నా చేశారా, లేకపోతే తిరుగుబాటు చేయండి అని ఏమన్నా పిలుపునిచ్చారా? అటువంటిది ఏమీ లేదు కదా. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాటి మీద ఒక సెటైరికల్, ఒక వ్యంగ్యాస్త్రం మన జీవితంలోనే, మన దేశం కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, నవరసాలలో వ్యంగ్యం అనేటువంటిది, హాస్యం అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి ఒక రూపం. ఎందుకని ఆ రూపాలను ఎందుకని మొత్తం వచ్చినటువంటి సార్ ఏ రూపంలో ఏది అట్రాక్టివ్ గా ఉంటే దానికి అందరూ అట్రాక్ట్ అవుతారు. ప్రతి వాళ్ళు సంగీతం విని సంతోషిస్తారనేది మనమే అనుకోకర్లే. ఏముంది ఊ అంటారంట. కొంతమంది జోక్ వేస్తే నవ్వుతారు, వాళ్ళకి సంగీతం పట్టదు, వీళ్ళకి జోకులు పట్టవు. సంగీతం చేసేవాళ్ళు ఏంటి పిల్ల చేష్టలా నవ్వుతారు, ప్రతిదానికి నవ్వుతారు అని చెప్పేసి. ఎందుకని ఏదైనా దేన్నైనా మనం తృణీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపజేస్తా ఉంది. సార్ దీంట్లో సార్ ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు చేసినటువంటి ప్రచారాలు కానీ, ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఒకవైపును చూద్దాం. మహిళలకు పెన్షన్లు అన్నారు, ఎన్నికలు వస్తే బీహార్లో ఎన్నికలు వస్తే ఒకేసారి మహిళల అకౌంట్లలో 10,000 వేయడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు,
ఫ్రీ బస్ అన్నారు, మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, పురుషులకు ఫ్రీ బస్ అన్నారు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో. సో ఇట్లాంటి వాటి నుంచి అంటే మనం చాలా రకాలైనటువంటి నిరసనలు చూసాం సార్. నల్ల చట్టాల కోసం రైతులు నిరసన చేయడం, ఒక కంటిన్యూస్ లాంగెస్ట్ ప్రొటెస్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చూసాం. ఇవన్నీ కళ్ళ ముందు కనిపించేటివి, ప్రభుత్వం పైన నిరసన తెలిపేటివి. ఆ అంశం అట్లా ఉంటుంది సార్. ఇప్పుడు జనరేషన్ అప్పటికిప్పటికి మారిపోయింది. సో మారిపోయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఓటు హక్కు వచ్చినటువంటి వాళ్ళని చూడాలి. మోరోవర్ ఇప్పటి వరకు పేపర్లు, టీవీలు చూసేటువంటి కాలం నుంచి పేపర్లు చదివే కాలం పోతుంది క్రమక్రమాన, టీవీలు న్యూస్ చూసేటువంటి కాలం పోతుంది, సోషల్ మీడియా హ్యాండిల్లోనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజెస్, ఫేస్బుక్ పేజెస్, లేదంటే వాట్ ఎవర్ ద స్టేటస్ ఆర్ వాట్సాప్, ఇట్లాంటివన్నీ ట్విట్టర్స్ లాంటి, ఎక్స్ లాంటివన్నీ వస్తున్నాయి. సో ఇందులోకి యువత వచ్చేసింది. సో ఇంతవరకు వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేసినటువంటి ప్రభుత్వాలు ఇక నుంచి యువత పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. మళ్ళీ నేను అదే రాఘవ చెడ్డ బిఫోర్ బీజేపీని ప్రస్తావన తీసుకొస్తాను. ఆయన ఏమన్నారంటే ఎయిర్పోర్టుల్లో వాటర్ బాటిల్కు 100 రూపాయలు 200 రూపాయలు ఎందుకు పెట్టాలి అన్న ప్రశ్న ఇది ఎవరికి తగల్లా. సోషల్ మీడియాలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది యువతకే నేరుగా తగిలింది. అందుకే ఆయనకు అంత పెద్ద ఫాలోయింగ్ వచ్చేసింది. ఈవెన్ రీఛార్జ్ 28 రోజులకే ఎందుకు పెట్టాలి, ఒక క్యాలెండర్ రీఛార్జ్ ఎందుకు పెట్టరు, ఎందుకు 28కే పెడుతున్నారు అన్నటువంటి పదం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులకు కాదు, ఇది నేరుగా యువతకే తగిలినటువంటి అంశం. ఇట్లా చాలా అంశాలు, వాట్ ఎవర్ ద అంశం, ఈవెన్ డేటా అయిపోతే అది ఎందుకు దాన్ని అట్లనే కంటిన్యూ చేయరు అన్నటువంటి, ఇవన్నీ కూడా యువతను అట్రాక్ట్ చేసేటువంటి పాయింట్సే. సో యువతే టార్గెట్, యువతే లక్ష్యం. 18 నుంచి 20 ఏళ్ళలో 35 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళ మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళకు తగ్గట్టుగా రాజకీయాలు మారాలి. తమిళనాడే మళ్ళీ ఒక స్పష్టమైనటువంటి ఎగ్జాంపుల్గా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇదే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉండాలి? ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసాము, తెలంగాణ రాజకీయాల్లో చూసాము. ఈ 2 చోట్ల కూడా మరి బీజేపీ తరఫున బాగా డబ్బు పంచేటువంటి నాయకులు రంగంలోకి దిగారు కదా. డబ్బు, మద్యం మిగతా పార్టీలతో పాటు పంచినటువంటి వాళ్ళని మనం చూసాం కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి విజయ్తో పోల్చుకున్నప్పుడు మరి అక్కడ అన్నా డిఎంకేలు కూడా డబ్బులు మామూలుగా ఖర్చు పెట్టలేదు, బీజేపీ వాళ్ళు కూడా అక్కడ కూడా. కానీ మరి అటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ యూత్ మరి వాటన్నింటికి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఎవరు డబ్బులు ఇస్తే వాడి దగ్గర తీసుకుంటారు, యూత్ ఇట్లా చెడిపోయారు అది ఇది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి తమిళనాడులో ఎందుకని ఆ విధంగా జరగలేదు? అందుకని ఇవన్నీ కూడా అంటే సో సార్ తమిళనాడు వరకే చూద్దామా, లేదంటే తమిళనాడుతో పాటు కంటిన్యూస్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ విజృంభణ పూర్తి దేశం మొత్తం యాప్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోందా? దేశం మొత్తం అంటే ఇవన్నీ వీళ్ళు లేవనెత్తిన సమస్యలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నవే. అందుకని అన్ని ప్రాంతాలు లేదా అన్ని మతాలు, కులాలు వీళ్ళకి దాంతో సంబంధం లేకుండా జనం స్పందించారు. అయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భాషలు, ప్రాంతాలు, భావనలు, కులాలు, మతాలు వీటన్నిటినీ తట్టుకొని ఒక యూనిఫైడ్ గా రావాలంటే ఇంకా చాలా చేయాల్సింది ఉంది. అటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి పార్టీ వస్తే తప్పకుండా ఇప్పుడు మనం గతంలో చూసాం. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆయన నిజానికి ఆయన ఉద్యమం సంపూర్ణ విప్లవం నినాదానికి ఇవ్వడానికి ముందు ఆయన రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. సార్ ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి సార్. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ మంత్రివర్గ విస్తరణ కూడా చేయబోతోంది. అండ్ మోరోవర్ 2027లో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్కి, గుజరాత్కి, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్కి. సో ఇక్కడ బీజేపీ ఆలోచన విధానం మార్చుకొని యువతకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఆల్రెడీ యువతకు చాలా సందర్భాల్లో మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి యూపీలో కూడా యువతకు అవకాశాలు ఇచ్చింది. అంటే యువతకి ఇవాళ గౌరవప్రదమైన వేతనాలతో కూడినటువంటి జీవనం అనేటువంటిది ముఖ్యం. అది ఐటీ చెప్పినటువంటి సందేశం అదే, లేకపోతే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చెప్పినటువంటి సందేశం అదే. దానికి అనుగుణమైనటువంటి మార్పులు, చేర్పులు లేకపోతే విధానాలు ఏమైనా చేస్తారా లేదా? చేయకుండా కొన్ని స్కీమ్స్ మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము, లేకపోతే అది చేస్తాము, సైకిల్ ఇస్తాము, ఇవన్నీ కూడా పాపులర్. ఇవి కాదు, మౌలికమైనటువంటి వాటిని వీళ్ళు ఏ మేరకు అడ్రస్ చేస్తారు అనేటువంటిది గీతరాయిగా ఉంటుంది. యూత్ కూడా
ఈ వెలుగులో అటువంటి వాటిని పరిశీలిస్తుంది. వీటి ముందు ఇచ్చినటువంటి అంశాల వెలుగులో దీన్ని కీట్రాయిగా పెట్టుకొని రైట్. పార్టీ ఫిరాయింపులు కావచ్చు, వాగ్దాన భంగాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా దీన్ని కీట్రాయిగా పెట్టుకొని పరిశీలిస్తుంది. అటువంటి పరిశీలనే మనకు కావాలి. అందుకు ఇది దోహదం చేసింది. ఇది మంచి పరిణామం డన్. అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కాక్రోచ్ జనతా పార్టీ ఒక బిగ్ లెసన్ నేర్పిస్తోంది భారత రాజకీయాల్లో అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. రాబోయేటువంటి రాజకీయ పరిణామాల్లో సిజేపీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగానే ఈ పరిపాలన జరగబోతోంది అన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.